ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ ఉదయకాలం మేము ధ్యానించవలసిన వాక్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యపు వెలుగులో, ప్రత్యక్షత వెలుగులో మేము నేర్చుకోవలసిన సత్యమును, ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగా కానీ రాయబడిన ప్రకారం ఈరోజు మీ ఆత్మ మాతో మాట్లాడే ప్రతి వాక్కును మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ మా మధ్య గొప్ప కార్యములు చేయనట్లు మా హృదయాలు సిద్ధపరచండి తండ్రి. వాక్యమును స్వీకరించే మనసు, వాక్యమును అంగీకరించి దాని ప్రకారం జీవించే అభిషేకం మా మీద కుమ్మరించమని, మీ స్వరమే మేము వినులాగున మాతో మాట్లాడమని, ప్రతి వాక్కును అభిషేకించి పంపించమని, సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మిక అధికారం కింద ప్రతి ఆత్మని స్వాధీనంలో ఉంచుకొని మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయ కాలము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము లూకా సువార్త 21:29 నుంచి 33 వరకు చదువుకున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం లేఖనం చదివిన 21:31 చూడండి. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనడి. అంజూరపు చెట్టును గురించిన ఉపమానం చెప్పినప్పుడు దేవుని రాజ్యమును గురించిన సూచనలు చెప్పాడు. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క రాకడను గురించిన సూచనలు, అలాగే మరి దేవుని రాజ్యము సమీపమైందని, చాలా దగ్గరికి వచ్చేసిందనే సూచన అక్కడ చూపించబడింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము దేవుని రాజ్యము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తున్నది కూడా దేవుని రాజ్యం కోసమే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో దేవుడు రాజుగా ఉంటాడు, ఇంకెవరు రాజులుగా ఉండరు. గాడ్ ఈజ్ ద కింగ్. దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడబోతున్నది. ఇప్పటికే ఆయన రాజ్యం మన లోపల ఉన్నది. ఎందుకంటే దేవుని రాజ్యం మీలోనే ఉన్నది అన్నాడు. ప్రవక్త అంటాడు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ గోస్ట్ అన్నాడు. పరిశుద్ధాత్మ మీ లోపలికి వస్తే దేవుని రాజ్యం మీ లోపలికి వచ్చేసి ఉన్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యం గురించి మనం లేఖనం చూడబోతున్నాం. అంజూరపు చెట్టును గురించిన ఉపమానంలో, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశం. అది చిగురించడం అంటే అది దేశంగా ఏర్పడడం. ఎందుకంటే గత 2000 సంవత్సరాలు అది దేశంగా లేదు, అని జనుల చేతికి వెళ్ళిపోయింది. అవి జరుగుట చూచినప్పుడు వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే సాధారణంగా ప్రభు ఏ ఉపమానం చెప్పినా అక్కడి వాతావరణాన్ని బట్టి చెప్పాడు. ఆ దేశ పరిస్థితులను, ఆ దేశ పంటలను, ఆ దేశ వృక్షాలు, ఆ దేశ పక్షులు, ఆ దేశపు కోళ్ళు, ఇలా కోడి పిల్లల గురించి చెప్పినప్పుడు అది చెప్పాడు. ప్రతిదీ కూడా యొక్క ఆ సృష్టిలో లేదా ఆ దేశంలో ఉన్న వాతావరణాన్ని ఆత్మీయంగా మలిచి ఉపమానాలు చెప్పాడు. అందులో అంజూరపు చెట్టును గురించిన ఉపమానం, అది చిగురించుట అనే ఉపమానం. ఎందుకంటే అది శపించబడింది. యెరూషలేములో ప్రవేశించినప్పుడు అంజూరపు చెట్టును ఆయన శపించాడు. వెంటనే అది ఎండిపోయింది. మళ్ళీ అది చిగురిస్తుందని చెప్పాడు. శిష్యులు అనుకున్నారు ఏదో ఇవాళ రేపో మళ్ళీ చిగురిస్తుంది అనుకున్నారు. కానీ 2000 సంవత్సరాలు అయింది అది చిగురించడం. 2000 long years
చిగురించినప్పుడు, అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుడు చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనండి. అంజూరపు చెట్టు దేవుని రాజ్యము. అంజూరపు చెట్టు చిగురించడం ఒకవైపు, దేవుని రాజ్యము దగ్గరికి రావడం మరొక వైపు. నియరింగ్, వెరీ నియర్. సో likewise, when you see these things come to pass, knowing that the kingdom of God is nigh at hand, దేవుని రాజ్యము దగ్గరికి వచ్చేసింది, దేవుని రాజ్యము సమీపమైందని మీరు తెలుసుకోండి. The kingdom of God has come. అంజూరపు చెట్టు దేవుని రాజ్యం. అంజూరపు చెట్టు ఇశ్రాయేలులో జరగబోయే సంగతులే దేవుని రాకడకు, రాజ్యానికి పోలికగా చెప్పబడ్డాయి, సూచనలు. ఇప్పుడు దేవుని రాజ్యం అనే మాట మన బైబిల్లో చాలా చోట్ల చూస్తాం. బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త ప్రకటించేటప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, అలాగే ప్రభువు యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్పారు. ప్రారంభంలోనే పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములు ప్రకటించుచుండెను. అలాగే 4వ అధ్యాయం 17వ వచనం, 4:17, Matthew 4:17, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అపోస్తలులకు కూడా అదే చెప్పాడు. 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను. దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. అపోస్తలులు కూడా అదే 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 70 మంది శిష్యులను పంపినప్పుడు కూడా సేమ్ వర్డ్స్. 10వ అధ్యాయం 9వ వచనం, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. సువార్త ప్రారంభం అంతే, సువార్త ముగింపు కూడా అదే. బిగినింగ్ ఆఫ్ ద గాస్పెల్, ద సేమ్ మెసేజ్. ఎండింగ్ ఆఫ్ దేర్ లైఫ్, ద లాస్ట్ మెసేజ్ రిగార్డింగ్ ద కమింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అపోస్తలులు ప్రకటించిన, సంఘకాల దూతలు ప్రకటించిన, ఈరోజు ఏ సేవకుడు ప్రకటించిన దేవుని రాజ్యం గురించి మాత్రమే ప్రకటించాలి. చూసారా, దేవుని రాజ్యమును రాకడని గురించిన సూచనలు ప్రకటించుట. 10-12 వచనాలు చూడండి. మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు, లూకాసు వార్త, Luke 10:10, మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదములు కంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము, ఆయనను దేవుని రాజ్యం సమీపించినదని తెలుసుకున్నాడని చెప్పుడి. దేవుని రాజ్యం దగ్గర పడిందని చెప్పండి. నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏదైనా కానివ్వండి, కానీ దేవుని రాజ్యం అయితే వచ్చిందని చెప్పండి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు యూ. మీ దాకా వచ్చింది, మీ దగ్గరికి వచ్చేసింది. యేసుక్రీస్తే దేవుని రాజ్యమై ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే ఆయనే సమస్తమునకు మూలము, ఆయనే సమస్తమై ఉన్నాడు కనుక దేవుని రాజ్యం గురించి మనం ప్రయాసపడుతున్నాం. క్రైస్తవం యొక్క పునాదులే దేవుని రాజ్యం. పునరుత్థానము, ర్యాప్చర్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం, అనగా దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నామన్న ఆ గొప్ప నిరీక్షణ, ఆ సంతోషం కొద్దీ మనం ఏమైనా చేయడానికి ఇష్టపడుతున్నాం. మనకు అర్థమైపోయింది, మనకు తెలుసు. బైబిల్ చెబుతుంది, భూమి మీద మనిషి జీవితం కొద్ది కాలమే, వెరీ టెంపరరీ లైఫ్. శాశ్వత కాలం మనకు అక్కడ ఉన్నది అన్నాడు.
ఆ స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేంత వరకు మీరు సిద్ధంగా ఉండండి. గెట్ రెడీ. పెళ్లి విందుకు సిద్ధపడండి, పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడండి. అపోస్తలులు పరిచర్య చేశారు వధువు కోసమే. సంఘకాల దూతలు పరిచర్య చేశారు, అదే దేవుని రాజ్యం కోసమే. సేమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ప్రభువు యేసుక్రీస్తు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. అపోస్తలులు అదే బోధ చేశారు. అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళుట. దాని కొరకు మనం కష్టపడుతున్నాం, దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చినదని మీరు ప్రకటించండి. అది ఎలా? రుజువేంటి? దేవుని రాజ్యం వచ్చిందంటే రుజువేంటి? దేవుని వేలితో నేను దయ్యంను వెళ్ళగొట్టిన ఎడల, బై ద ఫింగర్ ఆఫ్ గాడ్ లేదా బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ చేత కనుక నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నానంటే మీ దగ్గరికి దేవుని రాజ్యం వచ్చేసిందని అర్థం. దేవుని శక్తి మీలో రుజువు చేయబడుతున్నది అని అంటే మీ దాకా దేవుని రాజ్యం వచ్చేసింది అని అర్థం. ఆమేన్. సే హల్లెలూయా. దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చింది. దట్ ఈస్ ద ఎవిడెన్స్. ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ ద ఎవిడెన్స్. దేవుని యొక్క శక్తి ప్రజల మధ్య రుజువు చేయబడడం అనేది రుజువు. అదే ఎవిడెన్స్ దట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెస్ కమ్ డౌన్. లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక అద్భుతమైన లేఖనాన్ని చూద్దాం. లూక్ 16:16. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను వండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జోరబడుచున్నాడు. The law and the prophets were until John. Since that time the kingdom of God is preached and every man pressed into it. Every man pressed into it. ప్రతి వాడు బలవంతంగా జ్వరపడుతున్నాడు అనే మాట, జ్వరపడుట బలవంతాననే మాట నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. నిజానికి చాలా కష్టపడి అందులో ప్రవేశించాలి అని దాని అర్థం. దీనికి ఎవిడెన్స్ ఏంటంటే అపోస్తలుల కార్యాలు 14:22, యాక్ట్స్ 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈజీగా కాదు. ప్రెస్సింగ్, చాలా ఒత్తిడితో కూడినటువంటి విశ్వాస జీవితం ఇది. అందుకే ప్రభువు యేసుక్రీస్తు ఇంకొక మాట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మరి మాథ్యూ 7th చాప్టర్, ఇరుకు మార్గం గురించి చెప్పబడిన మాట. ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడుడి. 13వ వచనం, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దానికి కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారము గురించి మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారము, నారో వే, విశాలమైన మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. రెండు మార్గాలు మన ముందు ఉన్నాయి. క్రిస్టియానిటీ ఈజ్ బేస్డ్ ఆన్ నారో, ఇరుకు, ఇరుకుతో నడిచినటువంటి, ఇరుకులో సాగేటువంటిది. సూది బెజ్జం గురించి మాట్లాడాడు. సూది బెజ్జం అంటే నిజానికి ఆ సూది ఒక బెజ్జం అని కాదు, ఒక రూట్ అలా వంకర టింకర ఉంటుంది, సన్నము ఒకే మనిషి పోయేంత రూట్ అనమాట. అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఆ సూది బెజ్జం లాంటి ద్వారం, అది ఇరుకు ద్వారం, చాలా కష్టమైన ద్వారం. అయితే ఇక్కడ ఎవ్రీ మ్యాన్ ప్రెస్డ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఎప్పటి నుంచి? యోహాను కాలం నుండి యోహాను వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను వండిరి. అయితే అప్పటి నుండి దేవుని రాజ్యం ప్రకటించబడుతుంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రీచ్డ్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ ప్రీచ్డ్ అండ్ ఎవ్రీ మ్యాన్ ప్రెస్డ్ ఇంటు ద కింగ్డమ్. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సునాయాసంగా పరలోకం వెళ్ళట్లేదట.
ప్రెస్సింగ్ జరుగుతుంది అక్కడ, ఒత్తిడి, కష్టపడి అందులో ప్రవేశిస్తున్నారు. ఇరుకు మార్గం కనుక. దేవుని రాజ్యం అంటే సుఖ సౌఖ్యాలతో కూడినటువంటిది కాదు. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు ఎవరైనా దేవుని రాజ్యం కొరకు కష్టం అనుభవిస్తున్నారంటే వాళ్ళు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు వాక్యం నెరవేరుస్తున్నారు. వాళ్ళు వాక్యం నెరవేరుతున్నది. ఆమేన్. కొత్త నిబంధన కాలం మొదలుకొని ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ ఎ ఫోర్స్, బై స్ట్రాంగ్ స్పిరిచువల్ ఫోర్స్, నాట్ బై ప్లెజర్స్, నాట్ బై రిచెస్, బట్ బై సింప్లిసిటీ. చాలా సామాన్యత, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు. ప్రవక్త అంటాడు, ఈరోజు క్రైస్తవ్యం అన్ని జనులు ఎలా ఉన్నారో అలా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అన్ని జనులు విశాల మార్గంలో ఉన్నారు, కానీ దేవుని సంఘం ఇరుకు మార్గంలో వెళ్ళాలి. ఇరుకు మార్గము, దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం. దాన్ని కనుగొన్న వారు కొందరే అన్నాడు. ఇరుకు ఎవరు ఇష్టపడతారు? కష్టపడడం ఎవరికి ఇష్టపడదు, కానీ దేవుని రాజ్య మార్గమే అది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పాడు. 2 ఉపమానాలు. Luke 16. ఒకటి డిజానెస్ట్ మేనేజర్ అండ్ స్టివర్డ్. అన్యాయస్తుడైన ఒక యజమాని మరియు ఒక పనివాడు. ధనం గురించి పనివాడు కొన్ని పొరపాట్లు చేస్తే పనివాడిని తీసేయడానికి గృహ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు అన్యాయపు సిరి వలన ఈ పనివాడు తనకు స్నేహితులను సంపాదించుకున్నాడు. ధనవంతుడు అలాగే పనివాడు. కింద ధనవంతుడు లాజరు గురించి కూడా చెప్పాడు, సెకండ్ ప్యారబుల్. ఇంకొకటి ధనవంతుడు లాజరు గురించి చెప్పాడు. మధ్యలో 16వ వచనం 16th వస్తుంది చూడండి. అది దేవుని రాజ్యము చాలా కష్టంతో కూడినటువంటి, ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతంగా ప్రవేశిస్తున్నాడు. ఎవ్రీ మ్యాన్ ప్రెస్డ్ ఇంటూ ఇట్. ధనవంతుడు లాజరు, ధనవంతుడు ఒక పనివాడు. కంపారిజన్ చూడండి. 2 ఉపమానాల మధ్యలో ప్రభు ఈ వాక్యం చెప్పాడు. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుతున్నాడు. అదే ధనవంతుడైతే స్వేచ్ఛగా, హ్యాపీగా, అన్ని సుఖ సౌఖ్యాలతో ఉన్నాడు, వెల్ ఆఫ్ ఎవ్రీథింగ్. కానీ ఎక్కడున్నాడు? చివరికి గమ్యం ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడై ఉన్నాడు, చాలా విలువైన వస్త్రాలు, ఏది చూసినా విలువైంది. కానీ తన జీవితం మాత్రంలో దేవుడు లేడు. వితౌట్ గాడ్. అన్నీ ఉండి దేవుడు లేకపోతే ఏం లాభం? హి హ్యాస్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ గాడ్. పాతాళానికి వెళ్ళినప్పుడు ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. ధనవంతుడు ఏం చేశాడు? దేవుడు ఉన్నాడేమని చూశాడు, అక్కడ దేవుడు లేడు. పాతాళంలో ఎవరైనా పాస్టర్లు ఉన్నారేమని చూశాడు, ఒక్కరు కూడా లేరు, కనబడలేదు. ఇంకెవరైనా విశ్వాసులు ఉన్నారేమని చూశాడు, తనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఒకవేళ ఉన్నా వాళ్ళందరూ వేదన పడుతున్నారు. సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. చర్చ్ ఉందా అంటే చర్చ్ లేదు అక్కడ పాతాళంలో. 10 గంటలకు వద్దామంటే 10 గంటలు కాదు, 9:30కు వద్దామన్నా చర్చ్ లేదు అక్కడ. ఎందుకంటే పాతాళంలో ఏమీ ఉండదు, అసలు దేవుడే లేడు అక్కడ. అదే పరలోక రాజ్యంలో అయితే ఎటు చూసినా దేవుడే కనబడుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనున్న లాజరు కూడా పరలోక మహిమను చూశాడు, అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. భూమి మీద దరిద్రత అనుభవించినప్పటికీ తన విశ్వాసం ద్వారా పరలోకం చేరుకున్నాడు. భూమి మీద ధనవంతుడైనటువంటి ధనవంతుడు పరలోకం వైపు కూడా చూసే అవకాశం లేదు, పాతాళంలో వేదన పడుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు సుఖ సౌఖ్యాలతో ప్రవేశించలేరు, చాలా కష్టపడి అందులో ప్రవేశించాలి. యు మస్ట్ వర్క్ హార్డ్. ఇరుకు మార్గం అన్నాడు, ఈ విశాల మార్గంలో మనం నడవలేము. ద వాల్ స్ట్రీట్ జర్నల్ అని ఒక జర్నల్ ఉంది, అందులో ఇలా రాయబడింది మనీ గురించి, మనీ మేనేజ్మెంట్ ఎలాంటిది
మనీ యొక్క స్టేటస్ ఏంటి అసలు? మనీ ఈజ్ డిఫైన్డ్ లైక్ దిస్: an article which may be used as a universal passport to everywhere. మనీ అనేదట యూనివర్సల్ పాస్పోర్ట్ అంట. ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బు ఉంటే చాలు వెళ్ళవచ్చు. ఓకే, ఎక్సెప్ట్ హెవెన్ అన్నాడు. ఎక్సెప్ట్ హెవెన్. ఆ జర్నల్లో రాయబడింది ఏంటంటే, మనీ ఈజ్ యూనివర్సల్ పాస్పోర్ట్ టు ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ హెవెన్ అన్నాడు. తర్వాత, and as a universal provider for everything except happiness. అన్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది డబ్బు, సంతోషాన్ని మాత్రం ఇవ్వదు. హెవెన్ ఇవ్వదు, సంతోషం ఇవ్వదు. డబ్బులు మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి, లేదా ఉన్నా లేకున్నా మనం కొంత ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం అనడానికి వీల్లేదు. మనీ విల్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్. ద గాస్పెల్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. ఆమేన్. దేవుని వాక్యం నీకు చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అంతేకాదు, మనీ ఈజ్ ఆల్సో ఏ ప్రొవోకర్ ఆఫ్ covetousness and competition, a wonderful servant but terrible master. A wonderful servant. డబ్బు ఉంటే పోటీతత్వం వస్తుంది. డబ్బు దురాశను, ఆ పిసినారితనాన్ని కలిగజేస్తుంది. డబ్బు మనిషిని పోటీలోనికి తెస్తుంది, ఎదుటి వారితో పోటీ పడడం. అలాగే వండర్ఫుల్ సర్వెంట్, మంచి బానిస. డబ్బును మనం ఎట్లంటే వాడుకోవచ్చు, కానీ భయంకరమైన యజమాని కూడా వాడే. ఆ డబ్బే మనల్ని రూల్ చేస్తుంది. ప్రపంచం అంతా ఇలాగే ఉంది, లోకంలో ఉన్న ప్రజలు ఇలాగే ఉన్నారు. వండర్ఫుల్ సర్వెంట్ బట్ టెరిబుల్ మాస్టర్. The love of money is still a root cause of all kinds of evil. 1 తిమోతి 6:10 అంటాడు, లవ్ ఆఫ్ మనీ, డబ్బు ఎడల ఉన్న ప్రేమ ప్రతి కీడుకు మూలమవుతుంది. ప్రతి కీడు. డబ్బు అవసరం, కానీ అది మనకు యజమానిగా ఉండకూడదు. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకొనిరి. But the love of money is the root of all evil, which while some coveted after, they have erred from the earth, from the faith, and pierced themselves through with many sorrows. చూసారా, through with many sorrows. డబ్బు అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. అందుకే అంటాడు, ఆ జర్నల్లో రాయబడింది, ఇట్ విల్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్. మనీ విల్ నెవర్ గివ్ యూ హెవెన్. ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యమే మనకి ఇవన్నీ ఇచ్చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా దేవుని వాక్యంలో ఆనందించే ఆనందం మరి ఎందులో రాదు. చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదిమ అపోస్తలుల సంఘం ఈ విషయంలో చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించారు. ఎలా? అపోస్తలుల కార్యాలు 2:44 బుక్ ఆఫ్ యాక్ట్స్ 2:44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. ఆదిమ అపోస్తలుల సంఘం యొక్క విశ్వాస పరిమాణం అది, విశ్వాసం. మరియు వారు ఏక మనసులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటిట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారమును పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. వాళ్ళు వాక్యంలో ఆనందిస్తున్నారు. ఉన్న డబ్బు కాస్త ఖర్చు పెట్టేశారు, అందరికి పంచిపెట్టేశారు. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఇక దేవుడే దిక్కు. వాళ్ళకు వాక్యములో ఆనందిస్తున్నారు.
ప్రార్థనలో ఆనందిస్తున్నారు. డబ్బుంటే మాకు ఇది అడ్డం వస్తుందని దాన్ని పక్కకు పెట్టేశారు. చూసారా, పెద్ద కోటీశ్వరులు ఏం కాదు వాళ్ళు, పేదవాళ్ళ గురించి మామూలుగా ఉన్నవాళ్ళే. ఏమైనా భూములు ఉంటే అవి అమ్మేశారు, ఇండ్లు అమ్మేశారు. దేవుని రాజ్యం కొరకు ఎవరైనా భూమిని అమ్ముతారా? ఈ రోజుల్లో దేవుని రాజ్యం కొరకు ఎవరైనా ఇండ్లు అమ్ముకుంటారా? దేవుని రాజ్యం కొరకు మనం ఏమేమి పోగొట్టుకుంటున్నామో అవన్నీ అక్కడ దొరుకుతాయి. అవి మళ్ళీ తిరిగి మన చేతికి వస్తాయి. అందుకే దేవుని రాజ్యం కొరకు మనం పడాల్సింది పాటలు చాలా ఉన్నాయి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 4:33. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కరలు కొలది పంచిపెట్టింది కనుక వారిలో ఎవరికి కొదవ లేకపోయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాటి విశ్వాసం, ఈరోజు విశ్వాసం చాలా భేదం ఉంది. దేవుడు ఒక్కడే, అదే వాక్యము, అదే బైబిల్, అదే సువార్త, సేమ్ మెసేజ్. దేవుని రాజ్యం గురించిన ప్రయాసమే, అదే మెసేజ్. మెసేజ్ ఈజ్ నాట్ చేంజ్డ్, గాడ్ ఈజ్ నాట్ చేంజ్డ్, బట్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ చేంజ్డ్. ప్రజల విశ్వాసం మారిపోయింది. అపోస్తలుల విశ్వాసము ఈరోజు లేదు, సంఘాల్లో లేదు. కూడబెట్టుట అనేది ఎక్కువైపోయింది. ఏ సంఘ కాపరి చూసినా లక్షలు కోట్లు కూడా పెట్టడం మనం చూస్తున్నాం. కోట్లు కాదు, వందల కోట్లు, కొంతమంది వేల కోట్లు జమ చేస్తున్నారు. ఆస్తులు, భూములు కొనేస్తున్నారు. సువార్త కొరకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు కోట్ల కొలది కూడబెడుతున్నారు. అన్ని జనుల సంగతి వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యం గురించి వాళ్ళకి తెలియదు. కానీ సంఘానికి తెలుసు. వాళ్ళు ఏ క్షణంలోనైనా ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ నో టైమ్, ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్డ్. దేవుని రాజ్యంలో మనము ఏం చేయాలనేది బైబిల్ ఎంత చక్కగా బోధిస్తుంది చూడండి. దేవుని రాజ్యం అంటే రోమా 14:17లో, రోమన్స్ 14:17 సేస్, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇట్ ఈస్ రిజాయిసింగ్ ఇన్ ద హోలీ గోస్ట్. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మలో ఆనందించడం. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. దేవుని రాజ్యం అంటే తినుట, త్రాగుట, సుఖించుట కాదు, బట్ రైచియస్నెస్, నీతిగా జీవించడం. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడం. అలాగే సమాధానంగా జీవించడం, నెమ్మది కలిగి ఉండటం, పీస్ ఆఫ్ మైండ్. ఈరోజు లోకంలో అన్నీ ఉన్నాయి కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదు ప్రజలకు. ప్రపంచం అంతటా మీరు చూడండి, ఎవరిని చూసినా పీస్ ఆఫ్ మైండ్ లేదు. మొత్తం పీస్ అయిపోతున్నారు. పీస్ ఆఫ్ మైండ్ లేకపోయి ఏదున్నా పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఏం లాభం? కానీ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఏమున్నా ఏమి లేకపోయినా, మనకు కావలసిన ఉన్నా లేకపోయినా, భోజనం ఉన్నా లేకపోయినా, పరిశుద్ధాత్మలో ఆనందం ఉన్నది. Until unless you receive the Holy Ghost, you never rejoice in the Spirit. పరిశుద్ధాత్మలో ఆనందించడం అనేది ఈరోజు ముఖ్యం. తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక సంఘం గురించి ఒక మాట రాయబడింది. 1 Thessalonians 1:6. తెస్సలోనిక సంఘం యొక్క ఆత్మీయ స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. చూసారా? You became followers of us and of the Lord, having received the word in much affliction with the joy of the Holy Ghost. కష్టకాలంలో ఉండి, ఎంతో కష్టం, సువార్త నమ్మడమే కష్టం. నమ్మిన వాళ్ళు చంపబడుతున్న దినాల్లో వాళ్ళు సువార్త నమ్మారు, వాక్యం నమ్మారు.
పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ప్రారంభంలో మనం కూడా అలాగే ఉన్నాం. కొంతవరకు ప్రారంభంలో సంఘాలన్నీ విశ్వాసములు, అంటే ఎవరైతే కొత్తగా జన్మించారో వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరిచే విధంగా తప్పకుండా వాళ్ళు పరిశుద్ధాత్మలో ఆనందించేవారై ఉన్నారు. రాను రాను అదేమైందంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, ఆనందం వెళ్ళిపోవడం, ఆ దేవుని రాజ్యమును గురించిన ఆసక్తి సన్నగిల్లిపోయింది. ఇక భూలోకమును గురించిన ఆసక్తి పెరిగిపోయింది. ప్రజలందరిలో ఇలాగే జరుగుతుంది. బిగినింగ్, ఎండింగ్. నాగటి మీద చేయి వేశాం, కానీ కొంచెం వెనక తట్టు చూశాం. అనేకులు నాగటి మీద చేయి వేస్తున్నారు, కానీ వెనక తట్టు చూస్తున్నారు. దేవుని రాజ్యమును గురించిన ఆ అద్భుతమైన మహిమను చూడలేకపోతున్నారు. దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది అంటే ఎలా ఉంటుంది? అది శక్తితో ఉంటుంది. సే ఆమేన్. The kingdom of God is with power. When you see the power of God, the kingdom of God is with you. ప్రభు అంటున్నాడు, ఒకవేళ దేవుని రాజ్యం ఎందుకు వచ్చిందని మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు దయ్యములు వెలువట్టినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, దేవుని యొక్క శక్తి మీ మధ్య రుజువు చేయబడుతున్నప్పుడు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసిందని తెలుసుకోండి. Yes, the power of God is the evidence of the kingdom of God. దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చేసింది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 12:28, మాథ్యూ 12:28, దేవుని వేలుతో దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. దయ్యాలు వెళ్ళిపోతున్నాయంటే ఊరికే రాదు. ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చిందని దాని అర్థం. మత్తయి సువార్త 11:3, మాథ్యూ 11:3, దేవుని రాజ్యం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు మరి యోహాను శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అడగడానికి వచ్చారు అని ఆయనను అడుగుటకు తన శిష్యుడు అంపెను. యేసు వారిని చూచి, మాథ్యూ 11:3, 4th verse, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని రాజ్యం ఎందుకు వచ్చిందని దాని అర్థం. అద్భుతాలు సూచక్రియలు ఎప్పుడైతే జరగడం మొదలవుతుందో, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెస్ కమ్ టు యూ. ఈరోజు మనం దేవుని రాజ్యాన్ని స్వీకరించున్నాం. వి హావ్ రిసీవ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంగీకరించారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. హెబ్రీ పత్రిక 12:28 మాట రాయబడింది. హీబ్రూ 11:28, తొలిచూలు హెబ్రీ పత్రిక 12:28, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అందువలన wherefore we receiving a kingdom which cannot be moved, let us have grace whereby we may serve God acceptably with reverence and godly fear. దేవుని రాజ్యం పొందినటువంటి మనం, yes, we received the kingdom of God. We already received and entered the kingdom of God. Say amen. మనము దేవుని రాజ్యమును పొంది ఉన్నాము కనుక దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి వినయము, భయము, భక్తి,
కలిగి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. దేవునికి సేవ చేయడం. యు జస్ట్ సర్వ్ ది లార్డ్. లవ్ అండ్ సర్వ్ గాడ్. దేవుని ప్రేమించడం, ఆయనకు సేవ చేయడం, ఇవన్నీ చేయాలంటే మనకి డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. దేవునికి సేవ చేయడము, సర్వ్ అండ్ లవ్, దేవుని ప్రేమించడం, దేవునికి సేవ చేయడం, ఇవి రెండు మన ద్వారా జరగాలి. మనము దేవుని రాజ్యమును పొంది ఉన్నాం. దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయము, భయము, భక్తి. వినయం, ఈ రోజుల్లో వినయం ఎక్కడుంది? వినయం లేదు. వినయం అంటే హంబుల్నెస్. బీ హంబుల్, బీ హంబుల్. వినయము, భయభక్తులతో, రెవరెన్స్, గౌరవం, పెద్దవాళ్ళని గౌరవించడం. ఎల్డర్స్ గౌరవించబడాలి. దేవుడు గౌరవాలు కోరుకుంటున్నాడు. గాడ్ డిమాండ్స్ రెస్పెక్ట్, రెవరెన్స్. సేవకులను గౌరవించాలి, తోటి విశ్వాసులను గౌరవించాలి, సంఘాన్ని గౌరవించాలి. ఆ గౌరవం లేనప్పుడు నీలో దేవుడు లేడంటాడు. వేర్ దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ నో గాడ్. వేర్ దెర్ ఇస్ నో హంబుల్నెస్, దెర్ ఇస్ నో కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దీనులు పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారన్నాడు. హంబుల్నెస్, మీక్నెస్, మాథ్యూ 5th చాప్టర్లో అవన్నీ మనకు రాయబడ్డాయి. దేవుని రాజ్యం ఎవరెవరు స్వతంత్రించుకుంటారో, సాత్వికులు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఇంకా చాలా లక్షణాలు అక్కడ రాయబడ్డాయి, చూసారా? అందుకే హెబ్రీ 10:23 అంటాడు, లెట్ us హోల్డ్ ఫాస్ట్. మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా, మనకు ఒక విశ్వాసం కలిగి ఉన్నాం. హీబ్రూస్ 10:23, హెబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందాము. లెట్ us హోల్డ్ ఫాస్ట్ ద ప్రొఫెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ వితౌట్ వేవరింగ్. ఇటు అటు ఊగిపోయే విశ్వాసం కాదు, చాలా గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకుంటేనే అది మీ చేతిలో ఉంటుంది. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టాలి. ఎస్, వీ హ్యావ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. ఈరోజు మనము సరైన రక్షణ వర్తమానం కలిగి ఉన్నాం. ఈ గడియ వర్తమానం కలిగి ఉన్నాం. ద లేటెస్ట్ మెసేజ్, అడ్వాన్స్డ్ మెసేజ్. నథింగ్ కెన్ బి కంపేర్డ్ విత్ ద మెసేజ్ విచ్ we are having. The excellent message we have today. శ్రేష్టమైన, అద్భుతమైన వర్తమానం దేవుడు మనకి అందించాడు. దేవుని రాజ్యమును గురించిన అవగాహన మనం కలిగి ఉన్నాం. దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. Let us hold fast the profession of our faith. మనం ఒప్పుకున్న విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు గట్టిగా చర్చి వాక్యం ఎంతసేపు చాలా బలంగా గట్టిగా పట్టుకుంటాం. మెట్లు దిగుతా ఉండి అది దిగిపోతుంటుంది. ఒక్కొక్క మెట్టు దిగుతున్నా కొద్దీ ఆ యొక్క విశ్వాసం దిగిపోతుంది. మళ్ళా గేటు దగ్గర పోగానే ఇంటి విషయాలు గుర్తొస్తాయి. ఈ లోకం చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. ఏది చూసినా నీకు ఏది గుర్తు రావద్దు, దేవుని రాజ్యము తప్ప. అది స్థిరమైన విశ్వాసం. సెటిల్మెంట్, స్థిరపడిపోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక రాజ్యమునకు రాజులుగా చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, రెవల్యూషన్ 5:10. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిందివి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఈరోజు ఆశ్చర్యకరమైన వెలుగు, వాక్యమే వెలుగై ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం రాజరికపు స్థానానికి వచ్చాం. రాయల్ ప్రీస్ట్హుడ్, రాజవంశ సంతానం. రాజులు, ఈ లోక రాజులు ఎలా ఉంటారో రేపు ఆ రాజులందరూ మన కిందికి వచ్చేస్తారు. ఆల్ ద కింగ్స్ ఆర్ కమింగ్ అండర్ అవర్ రూలింగ్. వధువు యొక్క పరిపాలన కిందికి ప్రపంచ రాజ్యాలన్నీ వస్తాయి. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడబోతుంది. అది కూడా 1000 సంవత్సరాలు ఉంటుంది. 1000 years millennium. We are the rulers. We are the kings and priests. Amen. Hallelujah.
యాజకత్వం అంటే ఈరోజు సేవ చేస్తున్నాం, ఈరోజు యాజకత్వంలో ఉన్నాం, రేపు రాజరికంలోనికి వచ్చేస్తాం. సే హల్లెలూయా. ఎస్, రాజుల స్థానంలో మనం ఉండబోతున్నాం. భూలోక రాజ్యాలన్నీ మన చేతి కిందికి వస్తాయి. భూలోక రాజులందరూ మన చేతి కిందికి వస్తారు, మనం పరిపాలన కిందికి వస్తారు. ఈరోజు ఒక రాజు మన వాళ్ళని తాకలేము, చూడలేము. బట్ వన్ డే దే విల్ కమ్ అండర్ అవర్ రూలింగ్. అవర్ కింగ్డమ్ ఈస్ కమింగ్. మన రాజ్యం వస్తుంది, మనమే అక్కడ రాజులుగా ఉండబోతున్నాం. బైబిల్ చెప్తుంది మాట. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిదివి. కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అండ్ హ్యాస్ మేడ్ us unto our God కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. రాజ్యముగాను అన్నాడు, కానీ ఇక్కడ రాజులుగాను చేయబడ్డా. రాజ్యమే కాదు, మనమే ఆయన రాజ్యం. మనము ఆయన మనల్ని రాజులుగా నియమిస్తున్నాడు. యేసుక్రీస్తు మనల్ని రాజులుగా నియమిస్తున్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అవర్ కింగ్డమ్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ us. మీరు ఆ కింగ్డమ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారో తెలియదు, లేదా అనవసరంగా ఈ కింగ్డమ్ మాకు ఇస్తున్నారని బాధపడుతున్నారో తెలియదు. ఎందుకంటే మీరు మౌనంగా ఉన్నారు, మీ నోట కేకలు వినబడడం లేదు. చాలా ఆలోచనలు పడ్డారు, అక్కడికి వెళ్తామా లేదా అని. నిజంగా కింగ్డమ్లో మనం రాజులుగా ఉంటే ఆ రాజరికాన్ని ఒకసారి ఊహించుకోండి. ఈ ఊహ కాదు, ఇది దేవుని మాట. ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. ఆమేన్. మనమే రాజులైతే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు అంటారు కదా, నేనే ముఖ్యమంత్రిని అయితే, నేనే ప్రధానమంత్రిని అయితే. కాదు, బైబిల్ చెప్తుంది నేనే రాజునైతే. హల్లెలూయా. ఆ రాజరికం మనది రాబోతుంది, మన రాజ్యం రాబోతుంది, మన అధికారం కిందికి సర్వలోకం రాబోతుంది. దేవుని రాజ్యం, అందులో మనం రాజులమైనాం. ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా చేస్తున్నాడు. గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. అందుకే దీన్ని మనం ఎలా అంగీకరించాలి? యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ కింగ్డమ్ను చాలా మంది రిజెక్ట్ చేస్తారు. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ దేవుని రాజ్యమును గురించి మార్క్ 10:14 and 15. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలు ఏదైనా మరి తొందరగా అంగీకరిస్తారు. అలాగే దేవుని రాజ్యమును అంగీకరించే వాళ్ళు కావాలి, దేవుని రాజ్యమును ఒప్పుకునే వాళ్ళు కావాలి, అందులో ప్రవేశించడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. ఎస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. శాస్త్రుల పరిసయ్యులు దేవుని రాజ్యాన్ని తృణీకరించేశారు. దేవుని రాజ్యం ఎవరు కాదు, యేసుక్రీస్తే. ఆయన నమ్మితే ఆయన రాజ్యంలోకి వస్తాం, ఆయన నమ్మకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించలేము. యూదులందరూ యేసుక్రీస్తును తృణీకరించారు. ద రిజెక్టెడ్ ద కింగ్డమ్. దేవుని రాజ్యం మర్మం తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నాడు. ఆ దేవుని రాజ్యం మర్మం ఎవరు కాదు. ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే దేవుని రాజ్యం మర్మం అయి ఉన్నాడు. మత్తయి సువార్త 21:43లో యూదుల గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, వాళ్ళు దేవుని రాజ్యమును పోగొట్టుకున్నారు. మాథ్యూ 21:43. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులు అంటే అన్ని జనులకు దేవుని రాజ్యం ఇస్తానన్నాడు. యూదులు సింపుల్గా తృణీకరించేశారు.
ప్రభువైన యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించలేదు కనుక దేవుని రాజ్యం వాళ్ళు తృణీకరించారు. తృణీకరించినందువల్ల వాళ్ళ యొద్ద నుండి అది తీసివేయబడింది. ఇప్పుడు ఎవరిదైనా అంతే. దేవుని రాజ్యమును ఎవరైతే తృణీకరిస్తారో, ఈ వర్తమానాన్ని ఎవరైతే తృణీకరిస్తారో, ఈ సత్యాన్ని ఎవరైతే తృణీకరిస్తారో, అది వారి యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎంత ప్రమాదం! ఇట్స్ వెరీ డేంజర్. దేవుని రాజ్యమే తీసివేయబడుతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళే మెసేజ్ అంగీకరించకపోతే దేవుని రాజ్యమే తీసివేయబడుతుంది. యూదులకు అలాగే జరిగింది. యూదులకు జరిగింది అదే 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలం ఇచ్చి అన్ని జనులకు ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. Therefore say I unto you, the kingdom of God shall be taken from you and given to a nation bringing forth the fruits thereof. ఫలించే అన్ని జనులకు అది ఇస్తారు. ఫలించే జనములకు అది ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఫలిస్తారో, ఎవరైతే దేవుని రాజ్యం గురించి ఆలోచిస్తున్నారో, అందులో ప్రవేశించాలని ఆశపడుతున్నారో వారికి ఇస్తాను. మీకు ఇవ్వను, మీ యొద్ద నుండి తీసివేయబడుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్. దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తీసివేయబడింది. అందుకే అంటాడు, అన్ని జనుల్లో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నాడు. ఏ జనం అది? అన్ని జనులు. ఏ బ్రైడ్ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ద జెంటైల్స్. వధువు అన్ని జనుల్లో నుండి అందుకే ఏర్పరచబడింది. బికాస్ జ్యూస్ రిజెక్టెడ్ ఇట్. యూదులు ఆ యొక్క రక్షణను, దేవుని రాజ్యమును తృణీకరించారు కాబట్టి, ఒకరు తృణీకరిస్తే ఇంకొకరికి అది ఇవ్వబడుతుంది. దేవుడు అలా ఏర్పాటు చేశాడు. అపోస్తల కార్యాలు 13:46 యాక్ట్స్ 13:46 మీరు దేవుని రాజ్య సువార్తను తృణీకరిస్తున్నారు కనుక మేము అన్ని జనుల యొద్దకు వెళ్తాము అన్నాడు పౌలు. వి గో టు జెంటైల్స్. అలాగే మరి సువార్త, అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ అపోస్తల కార్యాలు 28:28 సువార్త ప్రకటిస్తూ సువార్తను అన్ని జనుల మధ్య వ్యాపింపజేశాడు. హి వెంట్ టు ద జెంటైల్స్. పౌలు చేతిలో సువార్త ఉంది, దేవుని రాజ్యమును గురించిన వర్తమానం ఉంది. కానీ దాన్ని స్వీకరించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. యూదులు దాన్ని తృణీకరించారు, అన్ని జనులు దాన్ని అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. అంగీకరించే వాళ్ళు కావాలి, దాని కొరకు జీవించే వాళ్ళు, ఫలించే వాళ్ళు కావాలి. అంగీకరించడమే కాదు, దాని కొరకు నువ్వు ఫలించాలి. అంటే పని చేయాలి. యు మస్ట్ వర్క్ హార్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు నువ్వు కష్టపడాలి. అప్పుడే నీకు అది ఫలిస్తుంది. నీవు ఫలిస్తేనే దాంట్లో నువ్వు ప్రవేశిస్తావు. అరిమతయి యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. అరిమతయి అనే ఒక జూయిష్ సిటీ, అది యూదుల పట్టణాల్లో ఒక పట్టణం. అయితే ఇక్కడ లూక్ 23:51 ఏ సిటీ ఆఫ్ జ్యూస్ అని రాయబడింది, అరిమతయి. ఆ పట్టణానికి చెందినటువంటి యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. మీకు ఆయన గురించి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలుసు. అరిమతయి యోసేపు గురించి ఎంతమందికి తెలుసు? కొద్దిమందికే, పేరు వినిన్న వాళ్ళకే, కొద్దిమందికి తెలుసు. ఆయన చేసిన పని ఏంటో చెప్తే అందరికీ అరే నాకు కూడా తెలుసు కదా అంటారు. మీరు అరిమతయి యోసేపు ఏం చేశాడు? మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. అరిమతయి యోసేపు దేవుని రాజ్యముల గురించి కనిపెడుతున్నాడు. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, అంటే సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడైన, వన్ ఆఫ్ ద 70 ఎల్డర్స్ ఆర్ 70 మినిస్టర్స్. సన్హెడ్రిన్ సభలో ఒకడుగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. సే ఆమేన్. కొత్త నిబంధన కాలం నుండి యోహాను స్వార్థ ప్రకటిస్తున్నప్పటి నుంచి దేవుని రాజ్యం ప్రకటించబడింది. అనగా యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడింది. ఆ యేసుక్రీస్తుని గురించి విశ్వాసం ఉంచిన వాడైన సన్హెడ్రిన్ సభలో ఉంటూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. యూదా మత పెద్దలు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు సిలువ వేశారో ఆ గుంపులో అరిమతయి యోసేపు ఉన్నాడు. చాలా బాధపడ్డాడు, ఏం చేయలేడు. ప్రభు యేసుక్రీస్తును సిలువ వేసిన తర్వాత పిలాతు దగ్గరికి రహస్యంగా వెళ్ళాడు రాత్రిపూట. అయ్యా, ప్రభు యొక్క శరీరం నాకు ఇచ్చేసి నేను వెళ్ళి సమాధి చేసుకుంటాను అన్నాడు.
పిలాతు ఆయనతో ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పంపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవము అప్పగించాను. మార్క్ 15:45, మార్కు సువార్త 15:45 చదివారు. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపును కనుక అరిమత యోసేపునకు ఆ శవమును అప్పగించాను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను. అతడు ఒక ధనవంతుడు అని మత్తయి సువార్త 27:57 రాయబడింది. హి వాజ్ ఎ రిచ్ మ్యాన్. అలాగే గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వాడు. మార్కు 15:43 హి వాజ్ కౌన్సిలర్. ఆ యొక్క టీంలో 70 మందిలో ఆయన ఒక సలహాదారుడై ఉన్నాడు. అలాగే హి వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లూకా 23:51 అతడు దేవుని రాజ్యముల గురించి ఎదురు చూస్తున్నటువంటి ఒక నీతిమంతుడు అని రాయబడింది. హి వాజ్ ఎ జస్ట్ రైచియస్ మ్యాన్. నీతిమంతుడు, ధనవంతుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ శరీరాన్ని తీసి తన సమాధిలో దాన్ని సమాధి చేయడానికి పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క శరీరాన్ని అడుక్కొచ్చుకున్నాడు. ఒక్కడే. సరే, ఆయనతో పాటు కొంతమందిని తీసుకెళ్ళి ఉంటాడు డెఫినెట్లీ. ఆయన తీసుకొచ్చి నారబట్టలు కొని ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి చుట్టి తన రాతి సమాధిలో ఆయన ఉంచాడు. ఒక రాయి దొర్లించి మూత వేసి వచ్చేసాడు. మరి ఈ యొక్క అరిమత యోసేపుకున్న విశ్వాసం చూడండి. మళ్ళీ ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినవాడు. సన్హెడ్రిన్ సభలో వ్యతిరేకుల మధ్యలో ఉన్నాడు. అయినా ఎవరికి భయపడలేదు. కనీసం రహస్యంగానైనా ప్రభు పని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆ స్థలంలో ఉన్నాడు. దేవుని కొరకు ఒక ప్రతి స్థలంలో ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్. దేవుని కొరకు నిలబడే వాళ్ళు ప్రతి స్థలంలో ఉంటారు. వాళ్ళు బహిరంగంగా ఉండొచ్చు, రహస్యంగా కూడా ఉండొచ్చు. అరిమత యోసేపు దేవుని రాజ్యం గురించి ఎదురు చూస్తున్నాడు. మరి మనం దేవుని రాజ్యం గురించి ఎదురు చూస్తున్నాం, కానీ దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా? మత్తయి సువార్త 27:57 నుంచి కొన్ని లేఖనాలు చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మాథ్యూ 27:57. యేసు శిష్యుడుగానున్న అరిమత యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి ఆజ్ఞాపించెను. అతనికి ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయాను. దేవుని కొరకు రహస్య విశ్వాసిగా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నాడు. సన్హెడ్రిన్ సభలోనే యేసయ్య శిష్యులు ఉన్నారు. అక్కడ ప్రతి స్థలంలో ఉన్నారు వాళ్ళు. మన దేశంలో కూడా ఎంతోమంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఫర్ గాడ్. ప్రభు కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నారు వాళ్ళు. అరిమత యోసేపు ధనవంతుడు. He was a righteous man, honorable counselor. He was waiting for the kingdom of God. He was a disciple of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడు. ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత డేర్ ఫెలో. హౌ డేర్. పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు శరీరాన్ని నాకు ఇచ్చేసేయి, నేను సమాధి చేసుకుంటాను. శిష్యులు ఎవరు రాలేదు అప్పుడు. మేము 12 మంది శిష్యులు అనే వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాలేదు. రహస్యంగా ఉన్న ఒక శిష్యుడు
అందరికంటే ముందు వచ్చేసాడు బలంగా. దేవుడు ఆయన అక్కడ ఏర్పరచుకున్నాడు. ఆయన స్థలంలో ఉన్నాడు. ఆయన శరీరాన్ని సమాధి చేయడానికి ఆ ఏర్పాటు జరిగింది. మరియ గర్భంలో దేవుడు ఒక గర్భాన్ని అరువు తెచ్చుకున్నట్టే కదా. పశువుల పాకలో పుట్టాడు, అది కూడా ఆయనది కాదు. సమాధిలో పెట్టబడ్డాడు, అది ఆయనది కాదు. ఆయనకి ఏమీ లేదు. సమాధి అరువు తెచ్చుకున్నాడు. తల్లి గర్భాన్ని మొదలుకొని అరువు తెచ్చుకున్నవే. హి హ్యాడ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఏది కూడా ఆయనకు లేకుండా బతికాడు. ఎందుకంటే ఆయన రాజ్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులను చేశాడు. ఆయన రాజు అయి ఉండి బానిసగా వచ్చాడు. అంటే ఒక బానిసలాగా కనబడ్డాడు మనుషుల్లో, ఒక సేవకుడుగా ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు గురించి ప్రవక్త మాటలు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన ఒక సృష్టికర్త, బట్ హీఈస్ ఎ క్రియేటర్. బట్ హీ హ్యాడ్ నో womb to be born. తల్లి గర్భంలో జన్మించడానికి ఆయనకు ఒక తల్లి గర్భం లేదు, అది అరువు తెచ్చుకున్నాడు అన్నాడు. He had to borrow a womb. He created the earth and the heavens and had not a place to be buried in. ఈ భూమిని, ఆకాశమును, పంచభూతాలను సృష్టించిన దేవుడు సమాధి చేయబడడానికి ఆయనకు సొంత స్థలం అంటూ ఏమీ లేదు. సమాధి స్థలం కూడా అరువు తెచ్చుకున్నాడు. ప్రవక్త అంటున్నాడు, he had to borrow a tomb of Joseph of Arimathea, yet he was God, proved that he was God. ఆయనను ఆయన దేవుడని రుజువు చేసుకున్నాడు. మానవుడుగా చనిపోయాడు కానీ దేవుడుగా తిరిగి లేచాడు. అరిమతయి యోసేపు చేసిన పని అప్పటి వరకు ఎవ్వరూ చేయలేకపోయారు. ఆయన సమాధి భద్రంగా దాచబడింది. ఆయన శరీరం భద్రంగా దాచబడింది. అరిమతయి యోసేపు ఒక ధనవంతుడు, ఒక నీతిమంతుడు. హి వాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆనరబుల్ కౌన్సిలర్, సీక్రెట్లీ దేవుని యొక్క భయభక్తులు కలిగి సీక్రెట్ బిలీవర్గా ఉన్నాడు. హి వాజ్ సీక్రెట్లీ బిలీవర్ బికాజ్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద జ్యూస్. యూదుల వలన భయముతో ఉన్నాడు. కానీ నిజంగా లోపల బయట కొద్దిగా భయం ఉన్నా లోపలైతే విశ్వాసంలో ఏ భయం కనబడలేదు. ప్రభు శరీరాన్ని దించి కొత్త బట్టలు, నార బట్టలు కొని వాటికి చుట్టి, బికాజ్ హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, ధనవంతుడు, మంచి పేరున్నవాడు, అన్నీ ఉన్నాయి. దానికి సరిపోయినంత విశ్వాసం ఉంది, సరిపోయినంత తగ్గింపు ఉన్నది. హంబుల్నెస్. అలా చేయడానికి ఎంత దినంతం కావాలి, ఎంత తగ్గింపు కావాలి. ఒక డెడ్ బాడీని పట్టుకొని దించి సమాధిలో పెట్టాలి అని అంటే మామూలు విషయం కాదు. మనం చూడడానికి వెళ్ళినప్పుడు డెడ్ బాడీస్ను మ్యాక్సిమం దూరంగా ఉంటాం మనం కదా. అందరికంటే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ముట్టడానికి కూడా ఇష్టపడం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ డెడ్ బాడీని సమాధి చేసే వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. వీళ్ళకి ఎంత డేర్ ఉంది, వీళ్ళు ఎంత అద్భుతం, ఎంత సంతోషంగా వీళ్ళు సమాధి చేయగలుగుతున్నారు అనుకుంటాం. అరిమతయి యోసేపు చేసిన పని, ఆయనకి ఇంత గొప్పతనం చూడండి. బైబిల్ ఆయన గురించి ఎంత అద్భుతంగా 4 సువార్తలు రాశాయి. హి వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కారణం ఏంటంటే ఆయన ఇవన్నీ చేయడానికి కారణం ఒకటి, దేవుని రాజ్యం మీద ఉన్న ఆశ, ఆసక్తి. సే ఆమేన్, సే హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు అతడు ఎదురు చూచుచుండమని రాయబడింది. బికాస్ హీ లవ్డ్ ద లార్డ్. ఏమైనా కానీ యూదులు ఈరోజు చంపినా పర్వాలేదు, ప్రభువుని మాత్రం నేను తీసుకెళ్తానని చెప్పి వచ్చాడు ఆయన. తెగింపు ఉన్నది. విశ్వాసంలో తెగింపు కావాలి. తెగింపే ముగింపు. నువ్వెంత తెగిస్తే అక్కడ నువ్వు సక్సెస్ అయిపోతావు దేవుని ఎదుట. దేవుని కొరకు నీకు తెగింపు రావాలి. యు జస్ట్ లివ్ ఫర్ గాడ్. సే ఆమేన్, సే హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన శిష్యుడుగా ఉన్నాడని రాయబడింది. హి వాజ్ ఎ డిసైపుల్.
దేవునికి మహిమ కలుగును గాక. రిచ్ మ్యాన్ వర్సెస్ లాజరస్. మరి ధనవంతుడి గురించి కూడా రాయబడింది, కానీ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, లాజర్ అయితే ప్రభు సన్నిధిలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకా 17:20 అంటాడు, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది, మీలోనే ఉన్నది. అంతేకాదు, ప్రవక్త అంటున్నాడు, the word of the kingdom of God is within you. The kingdom of God is nothing but the Holy Ghost. His word made power. ఆయన మాటలు శక్తితో ఉన్నాయి. ఆయన వాక్యం శక్తిని విడుదల చేస్తుంది. పౌలు అంటాడు 1 కొరింథీ 4:20లో, నేను మాటలతో కాదు శక్తితో వచ్చాను. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. The kingdom of God is with power. God is showing himself alive among them, confirming his word. The kingdom of God is word. The kingdom of God is God's word that made power. ప్రవక్త అంటున్నాడు, దేవుని రాజ్యం శక్తితో ఉంది. God is showing himself alive among them. ఆ శక్తిని రుజువు చేయడం వలన, అద్భుతాలు సూచక్రియలు జరగడం వలన దేవుడు సజీవుడని రుజువు చేయబడుతున్నది. ఆయన తను తానే రుజువు చేసుకుంటున్నాడు, తన వాక్యమును రుజువుపరుస్తున్నాడు. ఎస్, ఆయన పలికింది నిజమని తెలియజేస్తున్నాడు. ఆయన పలికింది మనందరికీ అది నిజం. ఎస్, మన జీవితంలో కూడా ఆ యొక్క వాక్యము పలికినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నాం. దేవుడు మన కొరకు రాజ్యం సిద్ధపరిచాడు. ఎవరికి అని అంటే అది వధువు కోసమే. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద బ్రైడ్. మొదటి స్థానంలో ఉండవలసింది వధువే. వర్తమాన వధువు, సత్యవాక్యపు వధువు, ద బ్రైడ్ ఆఫ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. ఆమేన్. దేవుని రాజ్యము వధువు చేతికి అప్పగించబడిందంటే మీరు ఆలోచించండి. నిజంగా వధువును ప్రధాన స్థానంలో, లోకం పుట్టక మునిపే దేవుడు తన వధువుని ఎన్నుకున్నాడు, ముద్రించాడు, భద్రపరిచాడు ఇంతకాలం. ఇప్పుడు ఎవరు 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 ఎవరని బయటికి తీస్తున్నాడు. కుటుంబానికి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమందో, పట్టణానికి ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమందో, బట్ ఈస్ పికింగ్ దెమ్ అవుట్. బయటికి తీసుకొస్తున్నాడు. ఎవరెవరు లోకం పుట్టక మునిపే ముద్రించబడ్డారో వారి దాకా ఈ వర్తమానం వెళ్తుంది. వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు నమ్మేస్తారు, సింపుల్గా నమ్మేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ముందుగా నిర్ణయించబడ్డారు కాబట్టి. దే వర్ ప్రిడెస్టినేటెడ్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. లోకం పుట్టక మునిపే వాళ్ళు నిర్ణయించబడ్డారు. కింగ్డమ్ పీపుల్ అంటున్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, దే ఆర్ ద కింగ్డమ్ పీపుల్. రాజ్యపు జనులు, రాజ్యపు ప్రజలు. ద కింగ్డమ్ ఈజ్ విత్ ఇన్ యూ. సో దిస్ ఈస్ ఎ కింగ్డమ్ పీపుల్ దట్ ప్రొఫెస్ that this is not their home, this is not our home. We are looking for the coming of the king to set up the kingdom. దేవుని రాజ్య ప్రజల యొక్క తీర్మానం అంట ఇది. ప్రవక్త అంటున్నాడు, హౌ కెన్ ఐ ఓవర్కమ్ అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఎవరైతే దేవుని రాజ్య వారసులై ఉన్నారో లేదా ఆ కింగ్డమ్ ప్రజలై ఉన్నారో వాళ్ళట, ఈ లోకం మాది కాదు, ఈ లోకము ఈ ఇల్లు మాది కాదు. This is not our home. This is not our kingdom. We are looking for the coming of the king. రాబోయే రాజు కొరకు, ఆయన రాజ్యం ఆయన స్థాపించబోయే రాజ్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కింగ్డమ్ పీపుల్, దేవుని రాజ్య ప్రజలు చెప్పే మాట అది. అలాగే ద కింగ్డమ్ ఈజ్ నాట్ ఇన్ మీట్ అండ్ డ్రెస్, బట్ ఇట్ ఈస్ ద లాంగ్ సఫరింగ్ ఇన్ ద హోలీ గోస్ట్. Sir, we would see Jesus. అయ్యా, మేము యేసును చూచెదమనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, దేవుని రాజ్యం అనేది భోజనం కాదు, బట్టలు కాదు. ఇట్స్ నాట్ ద డ్రెస్, ఇట్స్ నాట్ ద ఫుడ్. రోమా 14:17 మనం చూసాం, దేవుని రాజ్యం మాటలు కాదు, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతియు పరిశుద్ధాత్మ యందలి ఆనందం. And it is the long suffering in the Holy Ghost. పరిశుద్ధాత్మను కలిగి లాంగ్ సఫరింగ్, ఓర్చుకోవడం, సహించడం, సహించుకోవడం,
ఓర్చుకోవడం, సహించడం అనేదే ఇందులో ముఖ్యమైన అంశం. బ్యాడ్ లక్ ఏంటంటే, లేదా దీనికి వ్యతిరేకంగా మనం చేసేది ఏంటంటే, ఓర్పు అనేది మనకు లేదు. చిన్న మాట పడము, మనంతట మనం చిన్న సహాయం చేయం. ఒక మనిషికి అడిగితే చేస్తాను అనే కాన్సెప్ట్లో ఉంటాం మనం. ఓర్పు, లాంగ్ సఫరింగ్, సహనం అనేది మనకి ఎంత అవసరమో. ఎస్, అదే దేవుని రాజ్యంలో ఉన్న గొప్పతనం. దేవుని రాజ్య సంబంధులకు ఉండే లక్షణం అది. మాటకు మాట, మాటకు మాట, ఒక మాటకు 10 మాటలు. అది కాదు, 10 మాటలు అంటే ఒక మాట కూడా అనకుండా ఉండడం, అది వధువు. సే హల్లెలూయా. మనకు అలాంటి మనసు ఎప్పుడు వస్తుందో, ఈ రోజు నుంచి వస్తుందని నేను నమ్ముతున్నాను. లెట్ గాడ్ గివ్ us టుడే. ఆమేన్. Our kingdom is of above. We are born again. The kingdom of God is within you. Act like up there. You are delegates from there. We are citizens here living in flesh, but our spirits, we are pilgrims and strangers. ప్రవక్త అంటున్నాడు, మనది ఈ రాజ్యం కాదు. ఎస్, మనం పరలోక రాజ్య సంబంధులం. అవర్ కింగ్డమ్ ఇస్ ఆఫ్ అబౌవ్. మన రాజ్యం అక్కడ ఉంది. మనం ఇక్కడ తిరిగి జన్మించి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడుతున్నాం. మనం పరలోక సంబంధంలో నడవలసిన వారమై ఉన్నాం. యు ఆర్ డెలిగేట్స్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి వచ్చిన గెస్టులు మీరు. అలాగే వీఆర్ సిటిజన్స్, పరలోకపు నివాసులు మనం. సిటిజన్షిప్ అక్కడ ఉంది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఎస్, మనం శరీరంలో ఇక్కడ జీవిస్తున్నాం, కానీ మన ఆత్మ అక్కడ నివాసం ఉండబోతున్నది. మనం ఇక్కడ యాత్రికులము, పరదేశులమునై ఉన్నాం. పిల్గ్రిమ్స్, స్ట్రేంజర్స్ అట. ఈ భూమి మనది కానే కాదట. నిజమే, ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది ఈ భూమి మనదో కాదో. మన ప్రాణం వెళ్ళిపోయిన మరుక్షణమే తెలుస్తుంది మనం ఈ లోక సంబంధులము కాదు అని. అయితే వధువుకు ముందే తెలుస్తుంది, ఆల్రెడీ తెలిసిపోయింది. We know that we are the kingdom of God. We are the people of the kingdom of God. మనం దేవుని రాజ్య వారసులమై ఉన్నాం. సే ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త వీటి గురించి ఎన్నో లేఖనాలు, ఎన్నో కొటేషన్స్ చెప్పాడు. దేవుని రాజ్యం గురించి more than 1000 కొటేషన్స్ చెప్పాడు. కొలస్సీ 3:1 అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకుడి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అలాగే ఫిలిపియన్స్ 3:20, ఫిలిప్పీ పత్రిక 3:20 అంటాడు, we are the citizens of heaven. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని. అలాగే తీతు 2:13, టైటస్ 2:13, we are waiting for the kingdom of God. Say amen. Matthew 6:33, మత్తయి 6:33లో ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. యు జస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యోహాను గురించి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. జాన్ ద బాప్టిస్ట్ గురించి, ప్రభు యేసు గురించి చాలా గొప్పగా చెప్పి అయితే దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు, మోర్ దాన్ ద ప్రాఫిట్ అన్నాడు. యోహానే గొప్పవాడు, కానీ దేవుని రాజ్యంలో ఎవడైతే అల్పుడుగా చాలా తగ్గించుకుంటాడో వాడు ప్రవక్త కంటే గొప్పవాడు అన్నాడు లూక్ 7:28లో. అలాగే వీఆర్ గివెన్ ద మిస్టరీస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. లూకా 8:10లో అంటాడు, మనము దేవుని రాజ్య మర్మాలు మనకు అనుగ్రహించబడ్డాయి, ఎందుకంటే మనం దేవుని రాజ్య వారసులము కనుక. ఆమేన్. సే హల్లెలూయా. ఆ రోజు ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామమును గురించి బోధిస్తున్నప్పుడు అక్కడ కూడా చాలా అద్భుతాలు జరిగాయి. సమరయ పట్టణంలో ఆయన బోధించింది ఏంటి? దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి బోధించాడు. అంటే యేసుక్రీస్తు నామము ద్వారానే దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం. యేసుక్రీస్తు నామము దేవుని రాజ్యము. అపొస్తలుల కార్యాలు 8:12లో ఆ మాట మనకు చూడగలం. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ప్రభు చాలాసార్లు ఆ మాట చెబుతూ వచ్చాడు. ఎస్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్
అప్ టు అస్, అంటూ అస్, మన దాకా వచ్చేసింది. మనం అంత్యకాలంలో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం. 1 Peter 4:7 అంటాడు, అన్నిటి అంతం సమీపించింది. అంజూరపు చెట్టును చూసి ఇతర చెట్లను చూడండి, ఇవన్నీ జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యం సమీపం, ఆయన తలుపు దగ్గరే, ద్వారము దగ్గరే ఉన్నదని తెలుసుకోనండి. నియర్. ఈరోజే న్యూస్లో చూశాను నేను, అమెరికా చైనా థర్డ్ వరల్డ్ వార్కి యుద్ధం అవుతున్నట్టుగా, యుద్ధమే కాదు, తైవాన్ విషయంలో యుద్ధం జరగబోతుంది. చైనా ఇటు ఇండియాతోను, అటు తైవాన్తోను, అటు అమెరికాతోను ఒక్కసారి అందరితో పెట్టుకుంటుంది. అది ఎందాకపోతుందో కూడా తెలియదు. ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగాయి, జరుగుతున్న యుద్ధాలు, ఇస్రాయేల్ దేశంలో జరుగుతున్న మార్పులు, థర్డ్ టెంపుల్కు వారు సిద్ధపడుతున్న సిద్ధపాటు, ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ వారికి దారి తీస్తాయి. అయితే ఈ లోపుగా వధువు ఎత్తబడుతుంది. వధువు ఎత్తబడితే కానీ ఇవన్నీ జరగవు. సే ఆమేన్. ఎందుకంటే థర్డ్ వరల్డ్ వార్ ఇప్పుడు జరిగేది కాదు, అది ట్రిబులేషన్లో జరుగుతుంది. ఆ సూచనలు ఇప్పుడు కనబడుతున్నాయంటే ఆ ట్రిబులేషన్ దగ్గరికి వచ్చేసిందని అర్థం. ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు నా రాకడ తలుపు దగ్గరే ఉందని తెలుసుకోండి. ప్రభు రాకడ డోర్ దగ్గరికి వచ్చేసింది. ఇట్ ఈస్ అట్ ద డోర్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ బిఫోర్ యూ. ప్రవక్తతో ఒకసారి ఒక సంఘటన, ఒక స్త్రీ ఆయనతో మాట్లాడుతూ, మరి మనం అమెరికన్స్ కాదా అని అడిగింది. మనం అమెరికన్స్ కానీ మనం అమెరికన్స్ కాదన్నాడు. అదేంటి? మనం పరలోక రాజ్య వారసులు. వీఆర్ నాట్ అమెరికన్స్, వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ హెవెన్లీ సిటిజన్. పరలోక రాజ్య వారసులమై ఉన్నాము అన్నాడు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము ఈరోజు మన చేతుల్లోకి వచ్చేసి, లేదా మనం అందులో ప్రవేశించాం. చర్చకు వచ్చిపోవడం కాదు ఇది. ఇట్ ఈస్ బోర్న్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ద హోలీ గోస్ట్. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే, యోహాను 3వ అధ్యాయంలో ఒక క్లియర్ స్టేట్మెంట్ ఉంది. 3:3 జాన్ 3:3లో చివరిగా మాట చెప్పి ముగిస్తాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మించగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడానికి ఆయన అడగగా, యేసుట్లని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బార్న్ ఆఫ్ వాటర్ అండ్ బార్న్ ఆఫ్ స్పిరిట్. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట. ఇంకా చాలా మంది బాప్తిసం పొందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తిరిగి జన్మించలేదు. సంఘంలోనికి వస్తున్నారు కానీ క్రీస్తులోనికి రావడం లేదు. యు మస్ట్ కమ్ ఇన్ టు క్రైస్ట్. క్రీస్తు లోపలికి రావాలి, ఆయన పరిశుద్ధాత్మ లోపలికి రావాలి. లెట్ ద హోలీ గోస్ట్ కమ్ ఇన్ టు యూ. పరిశుద్ధాత్మ మీ లోపలికి రానివ్వండి. దేవుని ఆత్మ చేత నేను దయ్యములు వెళ్ళగొట్టిన యెడల దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చేసింది, మీ దగ్గరికి వచ్చేసింది. ఆమేన్. సే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మన రాజ్యము దేవుని రాజ్యం. మనం దేవుని రాజ్య వారసులమై ఉన్నాం. మన తీర్మానమే దేవుని రాజ్యం. దాని కొరకు మనం ప్రయాసపడదాం. లెట్ us వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. అరుణత యోసేపు వలె మనం ప్రభువును ప్రేమించే వారమై ఉండాలి. అతడు దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తున్నాడు. హి వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం కూడా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు వచ్చే సమయం దగ్గర పడింది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. లెట్ us not lose the kingdom of God. Let us possess the kingdom of God. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖనమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అరుణిత యోసేపు వలె, అపోస్తలుల వలె, సంఘకాల దూతల వలె, సకల పరిశుద్ధుల వలె, నిరాకడ కొరకు ఎదురు చూస్తున్న వధువు వలె మేము ఉన్నట్లు ఎల్లప్పుడూ మమ్మల్ని మీరు దీవించండి.
ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు. దేవుని రాజ్యం మీద మా కన్ను దృష్టి నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. శాశ్వత రాజ్యం కొరకు మేము సిద్ధపడినట్లు, ఎత్తబడే దినం కొరకు సిద్ధపడలాగిన మాకు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానము, అంత్యకాల వర్తమానం బట్టి, ప్రవక్తను బట్టి, ఆయన పరిచయను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ముద్రించబడిన వారి లెక్క లెక్కించలేనంత లెక్కగా ఉన్నందుకు నీకు స్తోత్రము తండ్రి. ఈ యొక్క వధువును ఏర్పరచుకుని ఉండగా, రాజులుగా యాజకులుగా మేము మార్చి ఉండగా, ప్రభువా ఆ రాజరికంలో మేము ఉండబోతున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవుని రాజ్యం మా మధ్యకి వచ్చినందుకు, మా లోపలికి వచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు నాయన. ఈ వాక్యం దీవించండి. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించి దేవుని రాజ్యం కొరకు మాత్రమే జీవించేందుకు సహాయం చేయమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం సత్యమందు ప్రతిష్ఠింపబడి దేవుని రాజ్యంలోకి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడేయుండును గాక. ఆమేన్.